ప్రముఖ సంగీత దర్శకుడు, భారతదేశ కీర్తి కిరీటంలో ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టిన ఏఆర్ రెహమాన్ వైవాహిక జీవితానికి బ్రేక్ పడింది. ఆయన తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. 29 సంవత్సరాల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సైరా బాను తరపు లాయర్ వందనా షా అధికారికంగా ప్రకటన చేశారు. ఇకపై తమ దారులు వేరని అన్ని రకాలుగా నిర్ణయించుకున్న తర్వాతే ఈ విడాకులు తీసుకున్నట్లు వారు తెలిపినట్లు లాయర్ ప్రకటించారు. ఈ సందర్భంగా సైరా బాను తన ప్రైవసీకి ఎవరు విఘాతం కలిగించవద్దని, ఇది చాలా కష్టమైన సమయం అని ఎవరు సంప్రదించాలని ప్రయత్నం చేయవద్దని లాయర్ ద్వారా ఆమె తెలిపారు. 1995లో ఏఆర్ రెహమాన్, సైరా బానుల వివాహం జరిగింది. వీరికి మొత్తం 3 పిల్లలు ఉన్నారు. ఖతిజా, రహీమా, అమీన్ వీరి సంతానం. 3 దశాబ్దాల పాటు అన్యోన్యంగా కలిసి ఉన్న వీరి జంట సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అభిమానులు సైతం షాక్ గురవుతున్నారు. సైరా బాను లాయర్ తెలిపిన సుదీర్ఘమైన ప్రకటనలో ఇరువురు కఠినమైన భావోద్వేగాల మధ్య ఒత్తిడికి లోనవుతున్నారని, అందుకే వారు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని, ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ వారి మధ్య వచ్చినటువంటి ఉద్రిక్తతలు, అదే విధంగా కొన్ని ఇబ్బందుల కారణంగా ఏర్పడిన అంతరం అగాధంలా మారి వారి జంట విడిపోవడానికి కారణం అయిందని పేర్కొన్నారు. ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా తమ జీవితంలో ఏర్పడిన ఈ కష్టమైన అధ్యాయం ముగిసిందని పేర్కొన్నారు. అతి చిన్న వయస్సులోనే మ్యూజిక్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఏఆర్ రెహమాన్ ప్రపంచ స్థాయిలో ఆస్కార్ అవార్డును సైతం అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడు కావడం విశేషం. ఆయన ప్రతిభాపటవాలు యావత్ ప్రపంచానికి సుపరిచితం. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా విదేశీ భాషల్లో సైతం ఏఆర్ రెహమాన్ తన సంగీతాన్ని అందించారు. ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న చిత్రానికి సంగీత దర్శకత్వం అందిస్తున్నారు.